subscribe my channel and press the bell icon and like. Tom dhira na 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 dhira dhira na, Tom dhira na 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 dhira dhira na, Tom dhira na na. ఈశ్వరన్ నచ్చినట్టున్నాడు పోయేద్దాం ఒకసారి. ఏమే ఈశ్వరన్న ఎప్పుడు వచ్చిన హాస్టల్కి వెళ్ళి? ఇప్పుడు వచ్చిరా చరణ్. ఏమే ఈశ్వరన్న వచ్చినా ఇడికత్తావు నువ్వు? ఈ చెట్టు అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు కదా. ఈ చెట్టు అంటే నీకెందుకంత ఇష్టం? మా తాత చిన్నప్పుడు ఈ చెట్టు పెట్టిండ్రా. నా చిన్నప్పుడు మొత్తం ఈయనే గడిపిన. ఈ చెట్టు ఊడల నాకు ఉయ్యాలైతుండి, ఈ చెట్టు ఆకులే బంగారు ఏమే ఇప్పుడు కూడా ఇటిల్లా ఆదుకుంటా చెట్లు పుట్టాలంటావు? ఏంట్రా చెట్లు పుట్టలా? ఈ చెట్లు లేకుంటే ఎట్లా బతుకుతా అనుకుంటున్నారా భూమి మీద? నువ్వు ఒక మొక్క నాటి చూడరా. ఆ మొక్క మహావృక్షమై నలుగురికి నీడనిచ్చినప్పుడు అప్పుడు తెలుస్తారా నీకు చెట్టు గొప్పతనం. నేను కూడా ఇప్పటి సంది ఒక మంచి పని చేస్తా అనుకుంటున్నాను. ఏం మంచి పని చేస్తా అనుకుంటున్నావు? ఇప్పటి నుంచి నా ప్రతి పుట్టినరోజు నాడు మర్చిపోకుండా ఒక మొక్క నాటుతున్న ఈశ్వరన్న. రేపు నా పుట్టినరోజు రేపటి నుంచి మొదలు పెడతా. పుట్టినరోజు నాడు 10 మందికి చాక్లెట్లు వంచుడు కన్నా 100 మందికి ఉపయోగపడే ఒక చెట్టు పెట్టడం గొప్పరా. నువ్వు ఆ పని చేయరా, తప్పకుండా ఫలితం దక్కుతుంది. సరే ఈశ్వరన్న, చెట్టు అంతేమో చెట్టు గొప్పతనం. సరేనే ఈశ్వరన్న, నేను పోతున్నా. నేను కూడా వెళ్తే మా అమ్మ ఇంటి దగ్గర ఎదురు చూస్తుండొచ్చు. అరే డెమో పాడండి, చెట్టు ఊపిపోతుంది. నన్ను ఎవరంటే ఎవరో పడుకో. తప్పైంది వృక్షాన్న, నువ్వు వందలకు అట్లా అన్నాను. అయినాక చెట్టు నుంచి కోకున్నావు. గంత చిన్న చెట్టును దొక్కితే నన్నారంటే ఎవరా? ఏది చిన్న చెట్టు పదంగా తోట, అది మహావృక్షం. పెట్టి 10 నిమిషాలైనా చెట్టును దొక్కితే నీ చేస్తున్నావు. 10 ఏళ్ళ కాలం నుంచి పెరుగుతున్న చెట్ల నరకం దొక్కుతున్నా. ఏం బీక్తారు పోబేపో. అమ్మ, ఈ విషయం వెంటనే ఈశ్వరునికి చెప్పాలా? ఈశ్వరన్న వృక్షం చెట్టు నరకానికి పోతుంది. ఏం వృక్ష అసలు ఏం చెప్తున్నావు నువ్వు నన్నకందుకు ఇంత పచ్చడి చెట్టు నరికేస్తున్నావు ఏంది వృక్షం?
ఈ చెట్టుతో నాకు అవసరం ఉన్నది, నేను నరుకుతున్నా. ఈ చెట్టుతో నీకేం అవసరం వృక్ష? నా చేనుల కంచె పడాలంటే ఈ చెట్టు నరకాల, ఈ చెట్టు కట్టె కొట్టాల. నీ చేనుల కంచేయాల్సిన అవసరం ఎందుకు వృక్ష? ఆడ పందులన్నీ నా చేనులో పడిన చేను గంగలో పెడుతున్నాయి. ఈ చెట్ల నరికేస్తేనే అడవి జంతువులని పంటల మీద పడి పంటలు నాశనం చేస్తున్నాయి వృక్ష. చెట్టు నరికితే మనిషి నరికినట్లు ఎత్తున్నాయిరా. కాళ్ళు చేతులను మనుషుల కన్నా చిరలం లేని చెట్లు గొప్ప వృక్ష. నువ్వెంరా నాకు నసడుతున్నప్పు? నీ పేరులోనే వృక్షం ఉంది, అలాంటిది నువ్వు వృక్షాన్ని నరకడం ఏంటి? నువ్వెంద్రా నాకు నీతులు చెప్పు. ఈశ్వరన్న 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 ఈశ్వరన్న. ఏమైంది ఈశ్వరన్న డైలో ఉన్నా? ఏమన్నా వృక్షాడు చెట్టు నరకుడు ఏం మంచి అనిపించలేదురా. మనం ఎన్ని చెప్పి నేనకుండా చెట్టు నరికేసిండ్రా. మనుషులకైతే పచ్చి జంతువులకి ఏం చెప్తావు? విరాంపురం దాకా పోయిద్దన్నాడే. ఎందుకురా రాంపూర్ ఓడు? ఏమేమో రాత్రి చికెన్ వండింది, కడుపు అందం వంట తెచ్చుకుంది. రాంపూర్లో డాక్టర్ దగ్గర పోయిద్దాం. డిరకోయినా లేదా మరి? 3 సార్లు పోయింది, అయినా తక్కువ అయితే లేదు. మరి నడు పోయేద్దా నడు. నా బండి పెట్రోల్ అయిపోయింది, సురేష్ గారు బండి చుట్టూ పోయింది, లేకపోతే నడుచుకుంటా ఆడుతుంటారు మనకు. అర్జెంట్ ఇప్పుడు ఏ చెట్టు కింద ఒక చెట్టు కింద కూర్చోవాలి నేను, లేకపోతే నేను చచ్చిపోతా బతికి. ఇంకా నాడి నెత్తి మీదకి వచ్చింది. అక్కడ చెట్టు ఉన్నది, ఆ చెట్టుని ఎట్లా నేను చేరుకోవాలి 5 నిమిషాల్లో. చెట్టు కింద ఒక 10 నిమిషాలు వండుకొని పోతా. దేవుడు లెక్క దొరికింది చెట్టు. పావురన్నారా పోయేదన్నా? నేను చూడు మనకేందుకు నడు పోదాం. ఆ నిరస పెట్టిపోతే ఆడికి మనకు తేడేముంటదిరా. నడు పోయేద్దన్నాడు. వృక్ష 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 ఏమైంది వృక్ష? గిడవనుకున్నా తప్పు చేశాను ఈశ్వర్. ఒక చెట్టు నరుకుతే కన్నా తల్లి గొంతు పోసినట్లు తెలుసుకోలేకపోయినరా. అసలు ఏం జరిగింది వృక్ష? ప్లీజ్ డాక్టర్ పోతున్నా. ఏం డాక్టర్ మంచిగా ఉన్నావా? మంచిగా వృక్ష, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిలే, మంచిగా ఉంటే నీ తనకు నేను ఎందుకు వస్తా? ఏమైంది వృక్ష? ఏమో డాక్టర్, ఎండలా పోతే నెత్తి కళ్ళు తిరుగుతున్నాయి, వెంటనే కింద గులపడిపోతున్నా. నీకు ఇంతకుముందు ఎప్పుడు ఎండ దెబ్బ కలిగింది? ఎండ లెక్క సివియర్గా? ఆవుగానే ఎండలో తిరగకుంటే మనకు బోరే కదా. సరే ఒకసారి ఇట్లా.
నీకు ఏ గోళీలు మందులు కూడా అవసరం లేదు. కానీ నువ్వు ఎండలు ఎక్కువసేపు తిరగకు. ఎండలో తిరిగితే అంటే నీ ప్రాణానికి ప్రమాదం. నీకు ఇంతకు ముందే ఎండ దెబ్బ కలిగింది, ఇప్పుడు చెప్తున్నా. సరిగా జరిగింది. నువ్వు అన్నట్లు కాళ్ళు చేతులు ఉన్న మనుషుల కన్నా చలనమైన చెట్లు గొప్ప వృక్ష. ఈ చెట్టు లేకుంటే నేను చచ్చిపోయేవాడినిరా. చెట్లు లేకుంటే ఈ ప్రపంచంలో బతుకుడు చాలా కష్టం రా. మనం కీడు చేసినా మనకు మేలు చేసేదని ఉన్నదంటే ఒక చెట్టు మాత్రమేరా. అలాంటి వృక్షాన్ని ఈ చేత్తో నరికిన ఈ పాపం ఏం చేసినా పోదురా. ఎందుకు పోదు వృక్ష? ఏ చేతులతో అయితే చెట్టు నరికినా అదే చేతులతో ఒక మొక్క నాటు. మర్రా వెళ్దాం.